అన్నీ నీ కళ్ళ ముందే నీకు చెప్పే చేస్తాను. ఏం చేస్తావో చేసుకో. నిజం చెప్పు, నువ్వు ఎవరినన్నా ప్రేమించావా? నీ సొంత కూతురు అను. ఇలా దీపుతో నా పెళ్లి జరగకుండా ఉండుంటే అనుని నాకిచ్చి చేయమని మిమ్మల్ని అడుగుండేవాణ్ణి. ఇప్పుడు కూడా ఈ విషయాన్ని బయటకు చెప్పేవాణ్ణి కాదు. మీరే చెప్పించారు. ఏంట్రా ఇది? ఉన్నట్టుండి ఇలాంటి అనుభవం పేల్చావు. ఇప్పుడు నేనేం చేయాలరా? దీపు పరిస్థితి ఏంట్రా? తననే అడగండి మావయ్య. ఈ పెళ్లికి కర్త, కర్మ, క్రియ అన్ని దీపునే కదా. తనని అడగండి మావయ్య ఏం చేయమంటుందో. అమ్మ దీపు, నువ్వు ఇదంతా విన్నా డాడీ. మొత్తం విన్నా. అమ్మా నువ్వేం ఫీల్ అవ్వకమ్మా. ఇదంతా తొందరలో చదువుకుంటుందమ్మా. అమ్మ దీపు, నేను చెప్తున్నాను కదా. మాకు ఈ రోజే ఫస్ట్ నైట్ అరేంజ్ చేయించండి డాడీ. అమ్మా ఏంటమ్మా ఇది? నువ్వేం మాట్లాడుతున్నావు నీకన్నా తెలుసా? నాకన్నీ తెలుసు, తెలిసే చెప్తున్నా. మీరు సాధించింది నేను సాధిస్తా. మీకు నా సంగతి తెలుసుగా. అది కాదమ్మా వాడు. ఇంకేం మాట్లాడకండి. డిస్కషన్స్ అనవసరం. ఈ రోజే మా శోభనం. దట్స్ ఆల్. కీర్తన, అబ్బా కీర్తన, ఆ బాటిల్ ఇవ్వు. తల పగిలిపోతుంది. నరాలు లాగేస్తున్నాయి కీర్తన. అమ్మగారు కాఫీ. లేచే ఓపిక లేదు. ప్లీజ్. ఇక్కడ అల్మారీ లాక్ చేసావు. నా వల్ల కావట్లేదు కీర్తన. తొందరగా రా. వచ్చి కాస్త ఇది ఇచ్చేసి వెళ్ళు ప్లీజ్ కీర్తన. ఏంటమ్మా ఇది? ఈ కాస్త టైంలోనే ఇంతలా అలవాటైపోతుందా? సడన్ గా అలవాటైన వాళ్ళు దానికోసం ఏమైనా చేస్తారే. ఆఖరికి మర్డర్ అయినా సరే చేసేస్తారు. పోనీ ఇవ్వచ్చుగా అమ్మా. ఆగవే, తను ఎంతగా దానికి అడిక్ట్ అయ్యాడో తెలుసుకోవద్దా? ఈయన గారి చెల్లెలు ఏ క్షణంలోనైనా రావచ్చు. అలా వచ్చేలోపు ఈయన మందు మత్తులో పూర్తిగా మునిగి తేలాలి. అదే వచ్చినట్టుంది. నేను వెళ్తాను, నువ్వు లోపలికి వెళ్ళు.
నువ్వు కీర్తన? నేను మీ ఫోటో చూశాను కాబట్టి గుర్తుపట్టాను. మీరు నన్నెలా గుర్తుపట్టారు? అన్నగీడున్నాడంటే గది బరాబర్ నీ ఇల్లే అయి ఉండాలి. ఏమంటున్నా? గ్రేట్. గీ అన్నీ మనకు తెలియదు. అన్నేడా? వస్తారు, మీరు కూర్చోండి. ఏమక్కర్లే. అన్నున్న కాడ నాకెందుకు మర్యాదలు? జర జల్ది తోలుకొనరా, పనుంది, పోవాలే. 1 minute. ఈవిడ వరుస చూస్తుంటే వీరుని తీసుకుని గాని వెళ్ళేలా లేదు. లాభం లేదు, మందు వెయ్యాల్సిందే. థ్యాంక్ యూ కీర్తన. ఎంజాయ్ ఇట్. ఇప్పుడే వస్తాను. యా. అన్నేడా? చెప్పలేదా? మీ అన్న వచ్చే పరిస్థితిలో లేరు. ఆ? ఏమన్నావు? మళ్ళా చెప్పు. అదే వీరు గారు. కీర్తన, వేర్ ఆర్ యూ? వస్తున్నా బాస్. మీ అన్నయ్య బాగా తాగున్నారు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి, ఎవరి టైంలో? అది బాస్, మీ చెల్లెలు అనుగారు వచ్చారు. ఏంటి? ఆ? నా చెల్లెలు, నా బంగారు తల్లి అమ్మ వచ్చిందా? నా చెల్లి బంగారు తల్లి అయితే నేను... బాస్ బాస్, ఇలాంటి పరిస్థితులు వస్తాయనే తీసుకోవద్దన్నాను, విన్నారా? ఇప్పుడు చూడండి, ఆవిడ గారు వచ్చారు. అను గారు వచ్చేసరికి మీరు ఇలా తయారయ్యారు. నో, ఇప్పుడు ఏమైంది? ఐఎమ్ ఆల్ రైట్. నా చెల్లెలు వచ్చిందంటే నేను వెళ్లకుండా... బాస్ ప్లీజ్ ఒక్క నిమిషం కూర్చోండి. మీరు కూర్చోండి, నేను ఏదో ఒకటి చెప్తాను, మేనేజ్ చేస్తాను, ప్లీజ్. అమ్మా అను, అది అనుగారు మీ అన్నయ్య. అన్నా, అన్న మందు దాగిండా? మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అప్పటికి వద్దని నేను చెప్తూనే ఉన్నాను, మీ అన్నగారు వినలేదు. అమ్మా అను, నువ్వు రావడం ఎందుకమ్మా? నేను వచ్చేస్తా. మీరు వెళ్ళండి మేడం, ఆయన పరిస్థితి బాగలేదు, మీరు చూడలేరు. ఆయన కాస్త దిగగానే నేనే తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపేస్తాను. అక్కర్లే. గసువంటి తాగుబోతుని నా ఇంటికి తోలుక రానక్కర్లేదు.
నా అన్న తాగడు. తాగేటోడి అయితే ఆయన మా అన్న కాదు. అమ్మా అను, తాగుబోతులకి అక్క చెల్లెలు ఉండరు, ఉన్నా చస్తారు. అమ్మ నాన్న అక్క చెల్లి ఉండాలనుకునేటోడు తాగడు. నా అన్న గసవంటోడు కాదు. దునియా మొత్తం ఉల్టా పుల్టా అయినా తాగడు. తాగి నా ముంగడికి రాడు. అమ్మా అమ్మా అను, వచ్చి నేను చచ్చేలాగా చెయ్యడు. నా అన్న తన పానం కన్నా ఎక్కువగా తన చెల్లిని ప్రేమిస్తాడు. ఈ చెల్లి కోసం ప్రాణాలైనా ఇస్తాడు. అంతేగాని ఇట్లా తాగి తందనలాడి నా పానం పోయేలాగా చెయ్యడు. నా అన్న అంటే మా అమ్మ కడుపున పుట్టినోడు మాత్రమే కాదు, అమ్మ గుణాలు అమ్మ పద్ధతులు పంచుకుని పుట్టినోడు. ఐఎమ్ సారీ తల్లి, నన్ను క్షమించమ్మా. కసువంటి నాన్న తాగినాడంటావా? ఎంత ధైర్యమే పోరి నీకు? ఖబర్దార్, ఇంకోసారి గీ మాట అన్నావంటే నాలిక్ కోస్తా బిడ్డా. నాన్న గురించి నాకు చెప్తావానే? బోల్. అమ్మా అను, నేను కావాలనుకున్నా, నా ప్రేమ కావాలనుకున్నా తాగకుండా వస్తాడు నా అన్న. ఏ అలవాట్లు లేని దేవుడు నా అన్న. కసువంటి అన్న కోసం జన్మ జన్మలు తపస్సు చేసిన ఎరికనా? వస్తాడు నా అన్న, నా కోసం బరాబర్ వస్తాడు. ఈ లుచ్చ అలవాట్లన్నీ వదులుకుని వస్తాడు. వస్తాడు, వచ్చి తీరుతాడు.
ఈ ఫైల్ మీకు ఆడిటర్ ఇమ్మన్నారు, ఒకసారి చూడండి. అదేంటి, ఒకసారి తీసి చూడండి, నేను వెళ్ళాలి. ఇవన్నీ తర్వాత చూడొచ్చులేరా. పైన దీపు నీ కోసం వెయిట్ చేస్తుంది. వెళ్ళు. దీపు నా కోసం వెయిట్ చేయడం ఏంటి? ఎందుకు? ఎందుకు అంటే ఏం చెప్పాలరా, నువ్వు వెళ్ళు, నీకే తెలుస్తుందిగా. నాకిప్పుడు మూడ్ బాగాలేదు మావయ్య, రేపు పొద్దున్న వస్తానని చెప్పండి ప్లీజ్. రే, ఈరోజు నువ్వు బయటికి వెళ్ళకూడదురా. ఇక్కడే ఇంట్లోనే ఉండాలి. ఈవేళ మీ ఫస్ట్ నైట్ రా. వాట్? ఇలాంటివి వద్దన్నాను కదా మావయ్య. ప్లీజ్ రితు, మీ ఇద్దరికి పెళ్ళయిందిరా. మీరిద్దరు ఇప్పుడు భార్యాభర్తలు. మీ విషయంలో ఏ నిర్ణయమైనా మీరిద్దరే తీసుకోవాలి. చింతకన్నా నేనేం చెప్పలేను. ఏంటిదంతా? అదేంటి అర్థం కాలేదా? ఈవేళ మన ఫస్ట్ నైట్. ఇది ఫస్ట్ నైట్ సెటప్ బావా. ఎవరిని అడిగి చేశారు ఇదంతా? ఒకళ్ళని అడగాల్సిన విషయం అది. నీ భార్యగా అది నా హక్కు. ఆ హక్కుతోనే ఇదంతా చేశాను. దీపు ప్లీజ్, అలాంటి ఆశలు నా మీద పెట్టుకో మాకు. ఇంకెప్పుడు ఇలా ప్రపోజ్ చేయి మాకు. ఇకపై ఇలాంటి టాపిక్స్ మన మధ్య రానివ్వకు. ఆగు. ఏ? ఎందుకు ఎందుకు రాకూడదు? నువ్వు నా భర్తవి కావా? నేను నీ భార్యని కాదా? ఎందుకు రాకూడదు? నన్ను నీ భర్తగా తీసుకున్నావేమో గాని నేను మాత్రం నిన్ను భార్యగా చూడడం లేదు, చూడలేను కూడా. అదే ఎందుకు అని అడుగుతున్నా. ఎందుకు భార్యగా చూడలేవు? పెళ్లి చేసుకున్నావు కదా. నేను నీ మెడలో తాళి కట్టాను, జస్ట్ తాళి కట్టాను అంతే. పెళ్లి చేసుకోలేదు. పెళ్లి అనేది ఇష్టపడి చేసుకునేది. మనసు కష్టపెట్టి చేసుకునేదాన్ని పెళ్లి అనరు. అర్థమైందా? ఇప్పుడు నన్నేమని పిలవమంటావు చెప్పు. నీ చేత తాళి కట్టించుకున్నాను బావా. ఇప్పుడు నన్నేమని పిలవాలి? ఎవరని చెప్పాలి? నీ భార్య అనాలా? ఉంచుకున్నదనాలా? లేక డబ్బిచ్చి? Will you stop this nonsense? Who spoke nonsense? నీ అరుపులు కాదు, నాకు సమాధానం కావాలి. చెప్పు, నిన్నేమని పిలవాలి? Come on, speak out. ఎందుకు బావా ఇలా నెగటివ్గా ఆలోచిస్తున్నావు? నేను నీకోసం ప్రాణాలు ఇవ్వడానికే సిద్ధపడ్డదాన్ని బావా. నీకోసం మాత్రమే బ్రతుకుతున్న దాన్ని. అరే, ఎవరైనా తెలియని వాళ్ళు నమస్తే అంటే ప్రేమగా గౌరవంగా నమస్కారం చేస్తావే, అలాంటిది నీకోసం ప్రాణాలకు తెగించి చావుతో యుద్ధం చేసి వచ్చిన దాన్ని నన్నింత దూరం ఎందుకు ఉంచుతున్నావు బావా? దీపు ప్లీజ్, నన్ను అర్థం చేసుకో.
నా మనసులో నువ్వు లేవు. జీకే మోసం చేసావురా. దెబ్బ కొట్టావు, కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టావు.